గొడ్డలు కచ్చి పట్టుకొని నరుగుతూ ఉంటాను. నేనే భయపడ్డాను, నిజం చెప్తాను. అంత హారిబుల్గా వైలెన్స్ ఉంది. ఆ వైలెన్స్కి అయితే కనెక్ట్ అయిపోతాం బ్రో. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ప్రశాంత్ నీల్ గారు ఆయన KGF 1, 2 ఉగ్రం కన్నా దీంట్లో అయితే దానికి మించిన డబుల్ ఉత్సాహంతో సినిమా తీశాడనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ విలన్ పృథ్వీరాజ్ అన్న మలయాళం క్యారెక్టర్ ఆయన యాక్టర్ అయినా కానీ ఈ సినిమాలో ప్రభాస్ అన్నకి విలన్గా చేయడం అది అంత ఆశామాషి విషయం కాదు. కానీ ఈ సినిమాలో అయితే పీక్స్లో చేశాడనే చెప్పొచ్చు బ్రో. మెయిన్ అందరూ ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ అనుకుంటున్నారు. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కన్నా మదర్ సెంటిమెంట్ ఉంది. మదర్ కంటెంట్కి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి బ్రో. అదైతే చాలా ఎమోషనల్గా ఉంది బ్రో. సినిమా అయితే ఓవరాల్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట. మనకి ఫస్ట్ హాఫ్లో అంతా అన్న ప్రభాస్ అన్న మెకానిక్ ఈ పెట్టుకుంటాడు, డైలాగ్ ఉంటుంది, అరే రేంజ్లు స్క్రూ డ్రైవర్లు పెట్టుకున్నారు, వీళ్ళేం ఫైట్లు చేస్తారని ఇవి తీసి పక్కలోకి వచ్చి దిగుతాడు అనమాట. అప్పుడు ఉత్సాహ పోసుకుంటాడు ఒక్కొక్కడు. అట్టుంది సినిమా అయితే. KCPD ర్యాంప్ అనే చెప్పొచ్చు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. సినిమా ఏం చెప్తామన్నా, ఇచ్చి పడేసిన సల్లార్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. అసలు మన సినిమా ఊహించుకోలేమని అంత బ్లాక్ బస్టర్ ఉన్న సినిమా మాత్రం. అసలు ప్రభాస్ కెరియర్ అది పెద్ద మూవీ అన్న చెప్తున్నా కదా. ఇది ఎందుకంటే మనం సినిమా ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, కానీ సల్లార్ అని తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ఆ సినిమా మాత్రం ప్రభాస్ అన్న కోసమే సృష్టించినట్టుందన్న. కథ కూడా డిజైన్ కూడా అట్లా చేసిండు, చాలా బాగుంది. అంటే ప్రతి సీన్స్ అన్న ఒక లెవెల్ ఉందన్న. ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఎక్కడ బోర్ అనేది ఉండదన్న. చెప్తున్నా కదా, ఎంజాయ్ చేస్తావు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. అసలు నరకడం ఉంటుందన్న, ఇంటర్వెల్ సీన్లో ఉంటుంది, ఏముందన్న షార్ట్ మాత్రం ఇచ్చి పడేసిండు. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు మైండ్ బ్లో. ఒకరు చెప్పాలంటే మన ఫ్రెండ్షిప్ కోసం ఉందన్న, దోస్తుల కోసం. ఫస్ట్ సాంగ్ ఉంటుందన్న, ఆ సాంగ్ మాత్రం చూస్తే మాత్రం ఏడుస్తారన్న. ఆ సాంగ్ చూస్తే అంత బాగుందన్న. ఫ్రెండ్షిప్ కోసం చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కథ కూడా డిఫరెంట్గా ఉంది, స్టోరీ కూడా డిఫరెంట్ ఉంది. ఒకటి శృతి హాసన్ ఇలా పెట్టిరు, కాకపోతే అంటే ఈ కథ తగ్గట్టు స్టోరీని తగ్గట్టు పెట్టిరామని ఎక్కువ యూజ్ చేయలేరు. మెయిన్ ప్రభాస్ అన్న మన విలన్స్ వీళ్ళందరినీ బాగా చూపించిండు. కథ మాత్రం దమ్ము ఉంది, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉన్నది. సినిమా మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి సీను, ప్రతి మ్యూజిక్, ప్రతి క్యారెక్టర్ ఇచ్చి పడేసింది అన్న. సినిమా మాత్రం సూపర్ ఉంది. చూస్తున్నాం జనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా చూసినాం అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ ఉంది, సూపర్ సూపర్ సూపర్. ఎట్లుంది సార్ సినిమా మస్తుంది అన్న, చాలా బాగుంది. ఓకే. ఆఫ్టర్ సలార్ రాధేశ్యామ్ అండ్ సాహో ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే కోరుకునేది ఒక వింటేజ్ ప్రభాస్ని చూద్దామని. అంటే ఛత్రపతిలో ఎట్లా, బాహుబలిలో ఎట్లా, మిర్చిలో ఎట్లా, అట్లా ప్రభాస్ని చూద్దామని అనుకున్నారు ఫ్యాన్స్ మొత్తం. ఈ సినిమాలో చూసినామన్న. సినిమా అయితే మస్తు ఉంది, ఫ్యాన్స్ తగ్గట్టు మూవీ. అండ్ మేము ఆదిపురుషుకి ఏమనుకున్నాం, 2000 crores పక్కా అనుకున్నాం. ఈ సినిమాకి అయితే డెఫినెట్లీ ప్రభాస్ అనే కొడతాడు 2000 కోట్లు. ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సినిమా చూస్తే అసలు ప్రభాస్ అనేదే నా మూవీ అని అనిపించింది. అంత మంచిగా చేసిన డైరెక్టర్, చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. సినిమా హైలైట్ అంటే బ్రో ఫ్రెండ్షిప్ బ్రో. ఓకే. KGFకి దీనికి లింక్ ఉందా లేకపోతే అసలు లింక్ ఏం లేదు బ్రో. కొత్త స్టోరీ, కొత్త కథ, ఇంకా పార్ట్ 2 ఇంకా గట్టుకుంటుంది బ్రో. ఓకే బ్రో. శృతి హాసన్ యాక్టింగ్ ఎట్టుంది ఇంతకి? శృతి హాసన్ అంటే యాక్టింగ్ ఓకే బ్రో. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు ఇంతకి? ప్రభాస్ అన్న ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రభాస్ అన్న ట్రోల్ చేసే వాళ్ళకైతే నేను చెప్పేది అయితే మూవీ చూసి మాట్లాడమాను. ఈ మూవీ చూసి మాట్లాడమాను. ట్రోల్ చేసే లంజోడుకులకు మాత్రం చెప్తున్నా, ఈ సినిమా చూస్తే బుద్ధ అయిపోతుంది. అంత మంచి సినిమా అయితే చాలా బాగుంది అన్న. బాహుబలిని క్రాస్ చేసేట ఇంతకి? బాహుబలిని కలెక్షన్ అయితే వస్తుంది అన్న, మినిమం 2000 కోట్లు అయితే పక్కా కొడతాడు. సినిమా అయితే అంత మంచిగా బాగుంది. థ్యాంక్ యూ.